ఎదవా కళ్ళు కనిపించట్లేదా నీకు? ఎవరికి నా కళ్ళు కనిపించట్లేదు? ఎవరికి నా కళ్ళు కనిపించట్లేదు? అన్న సారీ అన్న, ఏదో ఆకలితో అలాగ అనేసి నన్ను సారీ అయినా. ఆకలిస్తుందా? ఏదో ఆకలితో అలాగ అనేసి అన్న. ఇంకోసారి అంటే అరే వెంకీలా ఉన్నాడే. బాబు ఎవరు? మావాడే బాబు, మా ఊరే బాబు. చెప్పు. సారీ బాబు, మా వాడి బదులు నేను సారీ చెప్తాను బాబు. వెళ్ళిపో బాబు. సారీ బాబు. ఎవరు అదుపులో పెట్టుకోమని చెప్పు ఇడికి, లేకపోతే మూతి పగలు తప్పుతా. నేను చెప్తాలే బాబు, నేను చెప్తాలే బాబు. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు రాకపో అంటే నన్ను చంపేసిన. నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చావురా? అమ్మతో గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేసానన్నయ్య. అసలు అమ్మతో గొడవ ఎందుకు పడ్డావురా నువ్వు? వెంకీ నీకు ఫోన్. వస్తాను. హలో, ఏటమ్మా? అమ్మా నేను గేమ్ ఆడుతున్నాను, తర్వాత వస్తానన్నా. వస్తానులే, నువ్వు ఫోన్కి వచ్చే. అలా ఫోన్ చేసుకుని ఫోన్ అతకరా. ఏట్రా? మళ్ళీ మీ అమ్మ ఫోన్ చేస్తుందిరా. రా ఏట్రా వెంకి అస్మాట్ మీ అమ్మ ఫోన్ చేస్తుంది, నువ్వు చిన్నపిల్లడు వేటి లాగా. ఫోన్ ఏది? అమ్మా నీకు చెప్పాను కదమ్మా ఫోన్ చేద్దని. వచ్చినప్పుడు తెస్తానన్నా టాబ్లెట్లు. తెస్తానులే. ఏట్రా వెంకి ఇలాగైతే కష్టమేరా మాకు. మీ అమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తుంది కదా, వెళ్ళిపో మీ ఇంటికి. అదేం లేదురా, అమ్మ ఫోన్ చేయదురా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం వెళ్ళి ఆడతాం. సరేరా. ఏట్రా? అరే ఏట్రా మీరే అలాగా? ఆడు మాటలేం పట్టించుకోకు. అమ్మ ఎందుకో ఫోన్ చేసిందో ఫస్ట్ ఆలోచించు. అర్జెంట్ ఇంటికి వెళ్ళి ఫస్ట్. అదేందా వెళ్ళు. అమ్మా సరే వెళ్ళు. ఏమరా ఇంత లేటు? టాబ్లెట్ తెచ్చావా? ఆకలి వేసుకుందా? చికెన్ కర్రీ చేశాను, పిండూరా. ప్రతిసారి నా బుర్ర దొబ్బుతావా? అదేట్రా అలాగంటున్నావు? నేను మంచికే కదరా అడుగుతున్నాను. మంచి అంటావు, కానీ నా బాధ నీకు ఎప్పుడైనా అర్థమైందా? అయినా నేనే ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా. ఈ ఇల్లు ఈ ఊరు నాకు చాలా బరువుగా ఉన్నాయమ్మా. నీకు తప్పేం చేశానురా? నీకోసం బతకడమే తప్ప. అవునమ్మా, నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు. అది నేనేనా? నాకు నా లైఫ్ కావాలమ్మా. నీ ఏడుపులు నీ బాధలు నన్ను కట్టేశాయి. అంటే నా కొడుకు నా వల్లే బాధపడుతున్నాడా? ఏమీ జరగదు. ఈ తెలియదు ఉంటే అది కూడా నేను చేయలేను. లే ఈ అమ్మ కోసం ఆలోచించరా, నువ్వు తప్ప నాకెవరున్నారా? అరే చిన్నప్పుడే మీ నాన్న వదిలేసాడు, నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతావా? మా నాన్న నిన్ను వదిలేయడం మంచి పని చేశాడు. ఇప్పుడు కాబట్టి చాలా హ్యాపీగా బతుకుతున్నాడు. నేనైతే బతకలేను నీ దగ్గర.
ఏదో ఆ రోజు అమ్మతో అలా గొడవపడి కోపంతో ఇక్కడికి వస్తానన్నయ్య. వెంకీ, ఈ లోకంలో నీ ఆకలి గుర్తించేది ఎవరో తెలుసారా? మీ అమ్మేరా. అలాంటిది అమ్మతో గొడవ పడ్డావా? నీకు నొప్పి వచ్చిందంటే నీకంటే ముందు ఆ నొప్పి తెలిసేది మీ అమ్మకేరా. నువ్వు అమ్మ గురించి ఆలోచించకుండా ఒక్క రోజైనా బతకగలవురా, కానీ అమ్మ నీ గురించి ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా బతకలేదురా. అలాంటిది అమ్మతో గొడవ పడ్డావురా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ గురించి అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నా మాట విను, ఇంటికెళ్ళు. ఇగో ఈ డబ్బులు ఏమైనా కావాలా? ఇగో డబ్బులు తీసుకో. ఈ డబ్బులు తీసుకొని వెళ్ళు, బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపో. ఓకే, వెళ్ళు వెళ్ళు. వెంకీ, ఒక్క మాట. నిన్ను కనడానికి మీ అమ్మ 9 నెలలే కష్టపడింది, కానీ నిన్ను ప్రయోజకుని చేయడానికి ఇప్పటికీ కూడా కష్టపడతానే ఉంది. నువ్వు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైందన్నయ్య. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చెప్పినట్టుగా వింటాను. ప్రయోజకులే నువ్వు చూపిస్తాను. వెళ్తా అన్నయ్య, బాయ్. ఈ లోకంలో నన్ను తప్పు అనేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నా తప్పులు కూడా నన్ను కాపాడాలనుకునే మనిషి ఒక్క అమ్మ మాత్రమే. అమ్మ మాటలు అప్పుడప్పుడు మనకి భారంగా అనిపిస్తాయి, కానీ ఆ మాటలే మన జీవితాన్ని కాపాడే నిజాలు.